వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్. గ్రూప్ 2 ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న వారి కోసం, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న వారి కోసం హిస్టరీ మరియు పాలిటీ అండ్ సొసైటీ కొన్ని ప్రశ్నలు చూద్దాం. నాగానంద, రత్నావళి, ప్రియదర్శక వంటి పుస్తకాలు రచించిన చక్రవర్తి పేరు ఏమిటి? హర్షవర్ధన్. ప్రాచీన ప్రాంతం మరియు పల్కరిం ఆవిష్కరణ. లోథాల్, పియేర్. కలిబంగన్, దున్నిన పొలము. తోలావీర, హరప్పా లిపికి చెందిన 10 పెద్ద సైజు చిహ్నాలను కలిగి ఉన్న శాసనం. బన్వాలి, నాగలి యొక్క టెర్రకోట ప్రతిరూపం. బన్వాలి, నాగలి యొక్క టెర్రకోట ప్రతిరూపం. కేమర్లో అంగ్కోర్ వాట్ అనే ఆధునిక పేరు యొక్క అర్థం ఏమిటి? టెంపుల్ సిటీ. సింధులోయ నాగరికతలో విశిష్టమైన లక్షణం ఏమిటి? ఇటుకలతో ఇల్లు కట్టడం. ప్రారంభ భారతీయ పురావస్తు శాస్త్రంలో ప్రధాన కాలం యొక్క సరైన కాలానుక్రమం. ప్రాచీన శిలాయుగం, మెసోలిథిక్, నియోలిథిక్, హరప్ప నాగరికత. ప్రారంభ వేద యుగంలో సరైన వివరణలు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చదువుకున్నారు. మహిళలు సభా సమితి రెండింటికి హాజరయ్యేవారు. బౌద్ధ మతం యొక్క విశ్వాసాలు ఏమిటి? మొదటిది, ప్రపంచం దుఃఖంతో నిండిపోయింది. 2, ప్రజలు కోరికల కారణంగా బాధపడుతున్నారు. 3, కోరికలను జయిస్తే మోక్షం వస్తుంది. శాతవాహనులకు సంబంధించిన సరైన ప్రకటనలు ఏమిటి? శాతవాహనులు పాలకులను మ్యాట్రోనిమిక్స్ ద్వారా గుర్తించారు. సింహాసనానికి శాతవాహనుల వారసత్వం సాధారణంగా పితృస్వామ్యం అయినది. సముద్రగుప్తుని ప్రశక్తి ప్రస్థానాల్లో ఎవరి గురించి ప్రస్తావించబడింది? ఏమని ప్రస్తావించబడింది? సముద్రగుప్తుని ప్రశక్తి ప్రస్థానాలలో రాజుని యోధునిగా పేర్కొంటూ వారి పూర్వీకుల గురించి కూడా ప్రస్తావించబడింది. కాళిదాసు రచనలు ఏమిటి? అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయ, రఘువంశ, మాళవికాగ్నిమిత్రం, మేఘదూతం, కుమార సంభవ. ఎవరి పాలనలో మగధ సామ్రాజ్యం శ్రేయస్సు అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంది? బింబిసారుడు మరియు అజాతశత్రువు పాలనలో. తమిళనాడులో చోళుల శాసనంలో వెట్టి పన్ను ఏ రూపంలో తీసుకునేవారు? బలవంతపు చాకిరి. తంజావూరులోని బృహదీశ్వర ఆలయంను నిర్మించింది ఎవరు? రాజరాజ 1. ఏ రాజవంశాలు కన్నడ మరియు తెలుగు భాషను ఆదరించాయి? రాష్ట్రకూటులు, చాళుక్యులు, హొయసలు. మహమ్మద్ ఘోరీ మరణం తర్వాత తన కింద గవర్నర్లాగా పనిచేసిన వారు దాదాపు స్వతంత్రంగా పరిపాలించిన ప్రాంతాలు ఏమిటి మరియు వాళ్ళ పేర్లు? యాల్దోజ్, ఆఫ్ఘన్ పర్వతాలు. కుబాచా, సింధు. మహమ్మద్ ఇబ్న్ బాఖ్యర్, బెంగాల్. ఐబాక్, ఢిల్లీ. ఢిల్లీ సుల్తాన్ ఏకైక మహిళా పాలకురాలు ఎవరు? రజియా సుల్తాన్. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ఎవరు స్థాపించారు? విలియం జోన్స్. సామాజిక మతపరమైన ఉద్యమాలు మరియు వాటి కార్యాచరణ ప్రాంతం. స్వామి నారాయణ్ ఉద్యమం, గుజరాత్. రాహ్నమై మౌజ్దా యాసన్ సభ, బొంబాయి. మహమ్మదీయ సాహిత్య సంఘం, కలకత్తా. భారతదేశంలో ఆంగ్ల విద్యకి దేనిని మాగ్నా కార్టా అంటారు? చార్లెస్ వుడ్స్ డిస్పాచ్. కేబినెట్ మిషన్లో సభ్యులు కాని వారు ఎవరు? క్లైమౌంట్ అట్లీ. భారత్ వలస పాలనలో జనపనారు పరిశ్రమ ప్రసిద్ధి చెందిన ప్రావిన్స్ ఏమిటి? బెంగాల్. కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? నానాసాహెబ్. డల్హౌసీ యొక్క డాక్టరిన్ ఆఫ్ ల్యాబ్స్ కింద విలీనం చేయబడిన మొదటి రాష్ట్రం ఏమిటి? సతారా. ఎంజి రనాడే సంపాదకీయాలు. బొంబాయి పరిపాలనలో పరిపాలన సంస్కరణలు, మధ్య ఆసియా ప్రశ్నలు, సెంట్రల్ ప్రావిన్సులు మరియు రెవెన్యూలు, అద్దె బిల్లు, ఇల్బర్ట్ బిల్, దేవస్థానం ఏర్పాటు, దేశీ సంస్థాన్ నిర్వహణ. ఖేడా సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? గుజరాత్. నియమము మరియు చట్టాలు. స్థానభ్రంశ భత్యం. ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్ చట్టం 1979.
సర్టిఫయింగ్ సర్జన్ ఫ్యాక్టరీల చట్టం 1948, అర్ధనెల వారీ చెల్లింపు ఉద్యోగుల పరిహార చట్టం 1923, ముక్క పని కనీస వేతనాల చట్టం 1948. ఏ సంస్కరణ భారత ప్రభుత్వ చట్టం 1919 అమల్లోకి వచ్చింది? మాంటాగు చైమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఢిల్లీలోని వైస్రాయ్ లార్డ్ హార్డింగ్స్ పై బాంబు విసిరేందుకు ఏ సంస్థ బాధ్యత వహించింది? అనుశీలన్ సమితి. శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభించినప్పుడు ఎవరు మద్దతు ఇచ్చారు? భారతీయ వ్యాపారులు మరియు పారిశ్రామికవేత్తలు. క్రిప్స్ మిషన్ వైఫల్యం యొక్క తక్షణ ప్రభావం ఏమిటి? క్విట్ ఇండియా ఉద్యమం. బెంగాల్కి చెందిన కింది స్వతంత్ర సమరయోధుడు దేశబంధు అని పిలుస్తారు? చిత్తరంజన్ దాస్ని. కకోరి రైలు దోపిడీ సమయంలో భారత్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ రీడింగ్. కోహినూర్ డైమండ్ ఎక్కడ కనుగొన్నారు? కల్లూరు మైన్స్ 1656లో. కంచర్ల గోపన్న ఏమి రచించారు? దాశరథి శతకం. హైదరాబాద్ యొక్క వాస్తుశిల్పి ఎవరు? మీర్ మోమిన్ అస్త్రాబాది. క్షేత్రయ్య పుట్టినది ఏ జిల్లా? క్షేత్రయ్య పుట్టినది కృష్ణా జిల్లా మొవ్వ గ్రామం. కుతుబ్షాహీల కాలంలో నీలిమందు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏమిటి? నాగుల వంచ. శాతవాహన రాజవంశ కాలంలో కర్షపానాలు అంటే ఏమిటి? వెండి నాణేలు. శాతవాహనుల కాలంలో స్కంద నగరం అంటే ఏమిటి? తాత్కాలిక సైనిక శిబిరం. ఈ ప్రసిద్ధి పురావస్తు శాస్త్రవేత్త ప్రకారం తెలుగు ప్రజలు నివసించిన ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలుస్తారు. పివి పరబ్రహ్మ శాస్త్రి. ఈ పివి పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం తెలుగు ప్రజలు నివసించిన ప్రాంతాన్ని త్రిలింగ అని పిలుస్తారు. చేబ్రోలు శాసనం ప్రకారం కాకతీయులు ఏ వంశానికి చెందినవారు? సూర్యవంశం. ఏ కుతుబ్షాహీ రాజును మల్కీ బారామా అని పిలుస్తారు? ఇబ్రహీం కుతుబ్ షా. ఇక్ష్వాకు వంశానికి చివరి పాలకుడు ఎవరు? రుద్రపురుష దత్త. రుద్రపురుష దత్త ఎవరి చేతిలో ఓడిపోయారు? పల్లవ పాలకుడు సింహవర్మ చేతిలో ఓడిపోయాడు. వరంగల్ కోటలో కుష్ మహల్ నిర్మించింది ఎవరు? ఇది మండు వద్ద హిందోల మహల్కి ప్రతిరూపంగా ఉంది. షీతబ్ ఖాన్. షీతబ్ ఖాన్ వరంగల్ కోటలో కుష్ మహల్ని నిర్మించారు. ఇది మండు వద్ద హిందోలా మహల్కి ప్రతిరూపం. వరంగల్ కోటపై గల ఆసక్తి వివరణలు ఏమిటి? ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర, క్రీడాభిరామం. హైదరాబాదులో కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించబడిన సంవత్సరం ఏమిటి? 1939. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేకు ముజఫర్ జంగ్ ఇచ్చిన బిరుదు ఏమిటి? జాఫర్ జంగ్. నిజాం ప్రభుత్వంలోని ఉద్యోగస్తులు ఎవరు? మాడపాటి హనుమంతరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, రాయప్రోలు సుబ్బారావు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆధునీకరించడం, అభివృద్ధి చేయడం కోసం సాలార్ జంగ్ ఏ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ సివిల్ లా బిరుదును పొందారు? ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి. 1953లో ఏర్పడిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్లోని సభ్యుల సంఖ్య ఎంత? 3. పుస్తకం మరియు వాటి రచయిత జీవనయానం దాశరథి రంగాచార్య. ఏడుపాయలు నందిని పెద్దారెడ్డి. ముంగిలి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. బ్రిటిష్ జోక్యం వలన హైదరాబాద్ ప్రావిన్స్లో 5 సభలను అసఫ్జాహీల రాజవంశకాలంలో ఎంతకు తగ్గించారు? 4 సుబాలుగా తగ్గించారు. అభివృద్ధి కార్యక్రమం కారణంగా గిరిజన సమూహాలు వారి భూముల నుండి నిర్వాసితులైనప్పుడు పర్యవసానంగా వారు తమ ఏమిటిని కోల్పోతారు? 1. ఆచార్య సంప్రదాయాలను, 2. ఆదాయ వనరులను మరియు జీవనోపాధి, 3. అడవులకు ప్రవేశం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ఎన్నికల కోసం సీట్ల కేటాయింపు మరియు నియోజకవర్గాల విభజన, ఓటర్ల అర్హతలు మరియు ఓటర్ల జాబితా తయారీ కోసం అందిస్తుంది. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీలకు రిజర్వేషన్ తొలగించడంతో పాటు లోకసభ మరియు రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ/ఎస్టీలకు 10 ఏళ్ల పాటు రిజర్వేషన్ పొడిగించిన భారత రాజ్యాంగ చట్టం ఏది?
104వ సవరణ చట్టం 2020. శైలి విలువలు భావోద్వేగ సంబంధం మేధో సాహసాల రాజ్యం సంస్కృతిని శైలి విలువలు భావోద్వేగ అనుబంధం మేధో సాహసాల రాజ్యం సంస్కృతి అని ఎవరు నిర్వచించారు? మ్యాక్వర్ మరియు పేజ్. సుస్థిర అభివృద్ధి, ప్రజాస్వామ్యం, శాంతికి చేసిన కృషికి 2004లో శాంతి కోసం నోబెల్ బహుమతిని ఏ పర్యావర్తన వ్యక్తికి ఇచ్చారు? వంగరి మథాయ్. ప్రాథమిక హక్కులు న్యాయబద్ధం అయినవి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే మనం ఎవరిని ఆశ్రయించవచ్చు? న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. భారత రాజ్యాంగ పీఠికలో గొప్ప ఆదర్శాలు: ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన స్వేచ్ఛ. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏమి ఉదాహరణ ఇవ్వాలి? అంటరానితనం నిర్మూలన, ఆర్టికల్ 17. రిజర్వేషన్ విధానం. 2011 నాటి 96వ రాజ్యాంగంలో సవరణ చట్టం రాజ్యాంగానికి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు జోడించబడ్డాయి. సహకార సంఘాల ప్రచారం వలన. హక్కులు మరియు ఆర్టికల్స్. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఆర్టికల్స్ 29 నుంచి 30 వరకు. రాజ్యాంగ పరిష్కారాల హక్కు ఆర్టికల్స్ 32. దోపిడీకి వ్యతిరేకంగా ఆర్టికల్ 23 నుంచి 24 వరకు. సమానత్వం ఆర్టికల్ 14 నుంచి 18 వరకు.